అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అందరూ 3 సార్లు చెప్పండి. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. బలిచక్రవర్తి వంటి ఒక ధర్మాత్ముణ్ణి అనుగ్రహించడానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా కేవలం 3 అడుగులు మాత్రమే పొడుగు ఉన్నటువంటి ఒకానొక వటువుగా మారి యజ్ఞకొండం దగ్గరకు అడుగుపెట్టి ఆయన ఆశీర్వదించి 3 అడుగులు ఇస్తే చాలు అనగా, నాయన నువ్వు చంటి పిల్లవాడివి, నీకు అడగడం చేత కాదు, నా మాట విని ఇంకొక్కసారి ఆలోచించుకో. వసుధాఖండము వేడేదో. ఈ భూమండలంలో మేము కొన్ని భాగాలు ఏర్పాటు చేశాం. వాటికి ఏమని పేరు? భూఖండము అని పేరు. ఇప్పుడు మనం ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం ఇలా ఖండాలు అంటున్నామే. ఆ రోజుల్లో నవఖండం 9 ఖండములుగా భూమిని విభజించారు. అందుకే ఈ 9 ఖండములను కలిపి పరిపాలించే వాళ్ళని నవఖండ భూమండల అధిపతులు అనేవారు. 9 ఖండములుగా విభజింపబడిన భూమండలం అంతటికీ ప్రభు అయితే అతన్ని నవఖండ భూమండలాధిపతి అనేవారు. ఈ భూఖండములలో ఏదైనా ఒక ఖండం కోరుకో, మారు మాట్లాడకుండా రాసి ఇచ్చేస్తాను. గజములన్ వాంఛించితో. కాదు, నాకెందుకండి భూమి, ఏనుగులు కావాలి. ఏనుగులతో హాయిగా వ్యాపారం చేసుకుంటూ వాటి మీద సామాను మోయించుకుంటూ బతకాలనే కోరుకుంటే ఏనుగులు కోరుకో, ఎన్ని అడిగితే అన్నీ ఇచ్చేస్తాను. వాజులన్ వ్యసనూహించితో. లేదా గుర్రాలు కావాలని కోరుకో, గుర్రాలు ఇస్తాను. మంచి చురుకుగా చక్క ప్రయాణం చేసే సైంధవాలు ఉన్నాయి మా దగ్గర. సింధు దేశపు గుర్రాలు ఉన్నాయి, అవి కావాలన్నా ఇస్తాను. యువతులను వీక్షించి కాంక్షించితో. ఇవన్నీ ఎందుకు? నేను బ్రహ్మచారిని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నావంటే కోరుకో. ఏ అమ్మాయిని కావాలంటే ఆ అమ్మాయిని పట్టుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ప్రస్తుతం మా ప్రాంతంలో సుందరీమణులు, సద్బుద్ధి కలిగిన వారు అయిన మహానుభావురాళ్ళు, యువతీమణులు, పండితురాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసుకో, నీకు నచ్చిన వాళ్ళని అడుగు, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు చంటి పిల్లాడివి, పసిపాలు ఉండవు, ఇప్పుడిప్పుడే ఉపనయనం చేసుకున్నవాడివి.
నేరమీ వడుగా అడగడం కూడా చేత కాదు నీకు పాపం. లేకపోతే ఇంత దూరం కష్టపడి నడచి వచ్చి నాబోటి వాడు యజ్ఞం చేస్తూ ఉంటే, మొత్తం సమస్త లోకాలని పరిపాలించే చక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఎవడన్నా 3 అడుగులు అడుగుతాడా? అందువల్ల నువ్వు ఎటువంటి వాడు అనమాట. కోరుకోవడం కూడా చేత కాదు. బొత్తిగా పద్మాగర్ గారికి నీకు తేడా లేదు. పసిబాలుండవు నెరవీవడుగా నీ భాగ్యం బులి పాటిగాక అసురేంద్రుండు పదత్రయం బడుగా ఈ అల్పం బులి నేర్చునే. నువ్వు అమాయకుడివి. బాలుడు అనే శబ్దమునకు బాలహ ఇది మూర్ఖ అని కూడా ఒక నిర్వచనం ఉన్నది. బాలుడు అంటే మూర్ఖుడు, ఏమి అడగడం చేత కానివాడు. బొత్తిగా పసిబాలుడు అంటే నోట్లో వేలు పెడితే కూడా కొరకడం చేతక అనంత మాయకుడు. నువ్వు అటువంటి వాడివి. అందుకే అడగడం చేతకాక నాలాంటి చక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగులు అడుగుతున్నావు. ఇంత చిన్న కోరితే కోరిక నేను తీరుస్తానా? చిచ్చి, నా దగ్గరకు వచ్చినప్పుడు టీవీగా అడగాలి. నేను కూడా నా ఈవికి తగినట్టుగా దానం చెయ్యాలి. నువ్వు అడిగావు కదా అని 3 అడుగులు ఇచ్చి నిన్ను బయటికి గంటన్నాయనా, ఏం కావాలో కోరుకో, ఎంత అడిగినా ఇస్తాను, నా మాట విను, ఈ కోరికని మార్చుకోనగా ఆయన చిరునవ్వు నవ్వి, మహారాజా 3 అడుగుల కంటే ఎక్కువ భూమిని నేనేం చేసుకోలేను. ఎందుకంటే నేను 3 అడుగులే పొడుగున్నాను, అంతకంటే పొడుగులేను. తాను ఎంత పొడుగున్నాడో అంత స్థలం కంటే మానవుడికి చివరి రోజుల్లో అవసరం ఉండదు. ఇందులో అంతరార్థం అది. ఆయన 3 అడుగులు ఉన్నట్ట. ఉదాహరణకి నేను ఒక 6 అడుగులు ఉన్నాను అనుకుందాం. లేదా అలాంటి వాడు ఏదో ఒక 7 అడుగులు ఉన్నాడు అనుకుందాం. ఒక ఆయన 8 అడుగులు ఉన్నాడు. లేదా ఒక 5 అడుగులు ఉన్నారు. రేపు పొద్దున్న వీళ్ళ ఆత్మ వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళింది. అప్పుడు వీడికి 5 అడుగులే చాలు. 5 అడుగుల్లో పూడ్చిపెట్టడమో తగలబెట్టడమో చేస్తారు. ఇంతకు మించి ఎంత భూమి ఉన్నా, ఎన్ని రకాల సంపదలున్నా, ఎన్ని రకాల భోగములున్నా, ఎన్ని అవార్డులున్నా, ఎన్ని ఛానళ్లలో మన కథలు ప్రసారమైనా ఇవేవి వీడి వెంటరావు. వీడి వెంట వచ్చేది వీడు చేసుకున్న పుణ్యపాపం తప్ప ఏమీ ఉండదు. ఒకసారి ఆలోచించండి. మోతీనగర్లో 14 ఇళ్ళు ఉన్నాయి ఒక ఆయనకి. హైదరాబాద్ తర్వాత మళ్ళీ బెంగళూరులో ఇల్లుట, ఏలూరులో ఇల్లుట, ఎక్కడికెడితే అక్కడ కొంపలేట. ఇన్ని కొంపలున్న ఈయన రేపు పొద్దున చచ్చిపోతే ఈ కొంపల్లో ఏ కొంపైనా ఆయనతో వస్తుందా? పోని ఈ కొంపల్లో ఆయన తినడానికి పెట్టుకున్న దుంపలు వస్తాయా? చివరికి ఈ శరీరం తగలబెట్టకపోతే కంపు వస్తుంది తప్ప. కాబట్టి ఏమున్నా కూడా రాదు అని లోకానికి చెప్పడానికి ఆయన ఏమన్నాడు, నాయన నాకు 3 అడుగులు చాలు. ఏం లోకంలో ఎంతమంది లేరు సంపదలు ఉన్నవాళ్ళు, వాళ్లతో పాటు ఈ రాజ్యాలు వెళ్ళాయా? కారే రాజులు, ఎంతమంది మహారాజులు కాలేదు. రాజ్యముల్ కలుగవే, వాళ్ళందరికీ రాజ్యం లభించలేదా? అంతంత రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఈరోజు ఉన్నారా ఇక్కడ? గర్వోన్నతిం పొందరే. మహారాజులుగా టీవీగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు రెచ్చిపోయి మా అంత చక్రవర్తి లేడు అని మీసాలు వెలిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గర్వం పొందిన వాళ్ళు ఉన్నారు. వారేరి ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే. ఈ చచ్చిన మహారాజుల్లో ఎవరైనా వాళ్లతో డబ్బుని మూటగట్టుకుపోయారా? అసలు డబ్బు ఎందుకండి? మన శరీరమే మనతో రాదు. మనం ఎంతో కష్టపడి దీనికి ఓ పంచె కట్టి లాల్చీ వేసి మంచి రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టి ఏసీలో పెట్టి నానాయాతన పడిపోయినా రేపు నువ్వు బాల్చీ తండితే ఈ లాల్చీ వేసుకున్న శరీరం నీతో వస్తుందా? మన శరీరమే మన మాట విందు. ఇంకా మన శరీరమే రానప్పుడు మిగతా సంపదలు ఎక్కడొస్తాయి? కీర్తి ఎక్కడొస్తుంది? ఎవ్వడూ ఈ భూమి మీద ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఏలూరులో సంపాదించినా, పాడు సత్రంలో సంపాదించినా, హైదరాబాదులో సంపాదించినా, రేపు పొద్దున్న వీడి యమకింకర్లు బాదినప్పుడు ఈ సంపద తనతో రమ్మంటే రాదు. కనీసం ఈ చచ్చిన వాళ్ళలో కొంతమందికి పేరు కూడా లేదు. వాళ్ళ చాలామంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు. వీళ్ళలో ఎంతమంది పేరు ఇవాళ మీరు గుర్తుపెట్టుకుంటారు? ఆలోచించండి. కొన్ని లక్షల మంది రోజు ఇక్కడ పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు. ఈ ప్రపంచంలో నిమిషానికి ఎన్ని వందల మంది పుడుతున్నారో మనకు తెలియదు, ఎంతమంది చూస్తున్నారో తెలియదు. వీళ్ళ పేర్లు మనకేం తెలుసండి? ఏదో కొద్ది మంది పేర్లు అంటే గుర్తుపెట్టుకుంటాం. అయితే రావణాసురుడిని గుర్తుపెట్టుకుంటాం, లేదా రాముడిని గుర్తుపెట్టుకుంటాం. పాప ఇంత కష్టపడి పురాణం వింటున్న మీ అందరి పేర్లే తెలియటం లేదా నాకు? ఇంతమంది భాగవత సప్తాహానికి సాయం చేస్తున్న వాళ్ళలో ఏదో 1-2 పేర్లు తప్ప అందరి పేర్లు గుర్తుండడం లేదే.
కాబట్టి మానవుడు ఎంత సంపాదిస్తే మాత్రం, ఎన్ని కోరికలతో ఉంటే మాత్రం వాడి పేరైనా ఉంటుందా? భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవా. అందుకే ఈ సంపద కూడా రాదని, భూమి మీద మన పేరు ఎక్కువ కాలం ఉండదని, ఎంత రాజ్యం పొందినా గర్వం పొందినా శరీరం శాశ్వతం కాదని గ్రహించి శిబి చక్రవర్తి వంటి మహానుభావులు బ్రతికొండగానే దానం చేసి ధర్మం చేసి ప్రసిద్ధికెక్కారు. కేవలం తాను చేసిన పుణ్యం తనతో వస్తుంది. దానం చేస్తే ఈ దానం వాడిని శాశ్వతంగా దివ్యలోకాలకి పట్టుకెడుతుంది. ఎప్పుడు ఎవ్వడికి ఏమీ ఇవ్వని పాపాత్ముడు పిసిరిగొట్టు చివరికి చచ్చి చచ్చి కుమిలి కుమిలి నశించి మళ్ళీ దరిద్రపు జన్మ, దారిద్ర్యంతో బాధపడుతున్న జీవిగా పుడతాడు. అందుకని శిబి చక్రవర్తి వంటి వాళ్ళు సర్వం త్యాగం చేసి ముక్తి పొందారు. వాళ్ళందరినీ మర్చిపోయారా అని ఈ విషయంలో బలిచక్రవర్తి కాసేపట్లో వాళ్ళ గురువుగారికి చెప్పబోతున్నాడు. ఎందుకు చెప్పబోతున్నాడు అంటే, ఈ వామనుడితో ఆయనకు వచ్చిన ఒక అద్భుతమైన సంభాషణ యొక్క ఫలితం అదనమాట. రాజా, నువ్వేమన్నావు నన్ను? నేను పసిబాలున్నా, అడగడం చేత కాదా? నాకు ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఎందుకో తెలుసా? వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000ను చుంతృప్తింజందని మనుదుడు సప్తద్వీపములైన చక్కంబడుని. వ్యక్తి తనకు వచ్చిన దాంతో సంతోషం పొందాలి. ఒక ఆయన ఉన్నాడు, వాడు అదృష్టం బాగుండి వాడికి 10 రూపాయలు వచ్చాయి. అయ్యో 10 వచ్చిందా, ఇంకో 100 రాకుంటే ఎంత బాధగా ఉంది అనుకోకూడదట. 10 వస్తే 10కి సంతోషించు, 100 రాలేదని ఏడవకు, కనీసం 10 అయినా వచ్చిందని సంతోషించు. 100 వచ్చిందనుకో, ఆహా నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఈ పూట నా 100కి కనీసం 100 అయినా వచ్చింది అని సంతోషించక, అయ్యో ఇంత కష్టపడితే వచ్చింది 100ఏనా, ఇంత కష్టపడిన వ్యాపారంలో నాకు 100ఏనా, ఓ 1000 వస్తే ఎంత బాగుండని ఎప్పుడు ఏడవకూడదు. తనకి ప్రాప్తించిన లేశం అంటే ఇంత పెసరైనా అదే 10,000 అని భావించి తృప్తి పొందని మానవుడు సప్తద్వీపములతో కూడిన భూమండలం తన చేతికొచ్చిన సంతోషం పొందక నశించిపోతాడు. కాబట్టి అన్నిటికంటే కావలసింది ఏమిటనమాట? సంతోషం. సంతుష్టుడు ఈ 3 జగాల్లో శాంతితో బతుకుతాడు. సంతోషికి సమయమునకు ఏది కావాలో అది వస్తుంది. సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నశించిపోతాడు. పూట పూటకి తనకు వచ్చేటటువంటి ఆహారానికి ధనానికి తృప్తి పొందేవాడు ఆరోగ్యంగా జీవిస్తాడు. శరీరం విడిచాక స్వర్గానికి ఎడతాడు. ఎంతొచ్చినా సంతోషం లేనివాడు ఇక్కడున్నంత వరకు కుమిలిపోతాడు, రోగగ్రస్తుడు అవుతాడు. ఒక ఆయన వ్యాపారం పెట్టాడు అనుకోండి, హాయిగా రోజుకు 1000 రూపాయలు వస్తే పక్కవాడికి 1,00,000 వచ్చింది, నాకు 1000 ఏమిటి, 10,000 వస్తే బాగుండు అని ఏడిస్తే ఏమవుతుంది? 10,000 ఎలాగో రావు, కానీ ఏడుపు వల్ల రోగం వస్తుంది, చివరికి నశించిపోతాడు. అందువల్ల సంతోషి కాకపోతే ఎటువంటి వాడైనా రోగగ్రస్తుడై చిట్ట చివరికి నశించిపోతాడు, ఫలితం ఉండదు. అందుకే నేను వచ్చిన దానికి సంతోషిస్తున్నాను. ఆశాపాశముతా కడున్ నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు ప్రాపించినన్. 7 సముద్రాలతో కూడిన ఈ భూమండలమంతా తనకి చేకూరినప్పటికీ కూడా కొంతమందికి సంతోషం ఉండదట. ఆశ ఓ పెద్ద తాడు. ఈ తాడు మామూలు తాడు కాదు, అలా సాగిపోయే తాడు. కొన్ని తాళ్ళు ఉంటాయి చూసారా, ఇలా లాగే కొద్దీ పొడుగు అయిపోతూ ఉంటాయి, ఎలాస్టిక్ లాంటివి అనమాట, తెగవవి. ఆశ అనే ఒక పాశం చాలా పొడవైనది, దానికి అంతం లేదు. ఇదైతే ఈ తాడుకి ఇంతవరకే పరిమితం. ఈ గొట్టం పెట్టారు, ఈ మైక్ అనే ఒక గొట్టం, దానికి ఒక తాడు పెట్టారు, అంటే ఒక వైరు. ఈ వైరు అక్కడ ప్లగ్ నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. కొంచెం గట్టిగా లాగితే ప్లగ్లోంచి ఊడి బయటకు వస్తుంది, ఇంకా గట్టిగా లాగితే తెగిపోతుంది. అంటే ఈ వైరు కేవలం 1 మీటరో 2 మీటర్లో మాత్రమే పొడుగు. కానీ ఆశ అనే ఒక తాడు ఉంది, దానికి మాత్రం అంతం లేదు, ఎంత దూరం వెళ్ళినా సాగుతూనే ఉంటుంది. అనగా ఎంత సంపాదించినా మానవుడికి తృప్తి ఉండదు. అందుకే ఏమన్నాడు? వారాసి ప్రవృత మేదిని వలయము సంప్రాప్తించినన్. సముద్రముతో పరివేష్టింపబడిన భూమండలమంతా తనకి వచ్చినప్పటికీ గాసింజందిరి గాని వైన్యగజ భూకాంతాదులున్ అర్థ కామాశం పాయగ నేర్చిరే మును నిజాశాంతంబులందోచిరే.
దీనికి అంతం లేదుగా ఈ ఆశకి. ఎంత భూమి వచ్చినా ఎంత డబ్బు వచ్చినా తృప్తి పొందడు. ఇది గ్రహించి పూర్వం పృథు చక్రవర్తి, గయుడు మొదలైన మహారాజులు మనం ఎంత సంపాదించినా ఎంత సామ్రాజ్యం వచ్చినా సంతృప్తి ఉండదు. కాబట్టి సంతృప్తి పొందుదాం, రాజ్యకాంక్ష విడిచిపెడదాం, ధనకాంక్ష విడిచిపెడదాం, కుటుంబకాంక్ష విడిచిపెడదాం, భోగములు అనుభవించాలనే కోరిక విడిచిపెడదాం అని భావించి దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టి తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. కానీ డబ్బు మీద ఆశ అంత తేలికగా వాళ్ళని వదిలినట్టుగా మనల్ని వదలదు. మీరు చూడండి, ఎక్కడైనా సరే హాయిగా కాస్త పులిహార, కాస్త దద్దోజనం, ఏదో కాస్త సాంబారు, ఇంత అన్నం పెట్టారంటే అబ్బే బియ్యం బాగాలేవండి, ఇంకొంచెం మంచి బియ్యం ఉంటే బాగుండి అంటాడు. పోనీ బియ్యం బాగున్నాయనుకోండి, బొత్తిగా ఒక్క పులిహారే చేస్తున్నారు ఏంటండి బాబు, పులిహారతో పాటుగా దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, ఆ స్నిగ్ధౌదనం ఇవి చెయ్యొచ్చుగా అంటాడు. పోనీ ఇవి కూడా చేసిన తర్వాత ఇవేనా చక్క సప్తాహంలో బూరెలు కూడా చేస్తే అంత బాగుండి అంటాడు. పోన్లే అని చెప్పి పాపం వీళ్ళంతా జాలిపడిపోయి బూరెలు కూడా వేస్తే ఉట్టి బూర్లేనా అప్పాలేవి అంటాడు ఒకడు. తీరా అప్పాలు వచ్చాక డెప్పాలేవి అంటాడు. వాడిని డెప్ మీద ఒకటి కొట్టి బయటికి ఏంటేమన్నారు. ఇక ఈ తృప్తి ఉండదు వీడికి. పెరుగిస్తే ఉట్టి పెరుగైనా మేగడు ఉంటే బాగుండు, వెన్న ఉంటే బాగుండు, నెయ్యి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇవన్నీ పట్టుకొస్తే చక్కగా పరుపులేసి పడుకోబెట్టట్లేదు, ఉట్టి కటిక నేల మీద పడుకోబెడుతున్నారు ఏంటండి ఈ సప్తాహంలో అంటాడు. అంటే సప్తాహంలో కటిక నేల మీద కాదట, పరుపులేసి పడుకోబెట్టాడు పాపం. ఏం మానవుడు, ఎన్ని భోగములు వచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటాడట. ఏదో మీలాంటి మహానుభావులు కాబట్టి ఏమీ కోరుకోకుండా కటిక సాప మీద కూర్చుంటున్నారు. కానీ అందరూ మీలా జ్ఞానులు, వ్యామోహం లేని వాళ్ళు ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడిపోనమాట. అందువల్ల ఈ వ్యామోహం నుంచి బయటపడాలి. నాకు చాలు 3 అడుగులు, నువ్వు రాజువని సమస్తం నాకు ఇస్తావని ఆశించి నీ రాజ్యమంతా అడగడం ధర్మం కాదు సుమా. కాబట్టి నువ్వేం చేస్తావు, నేను అడిగిన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబునా పాలికిన్ అన్నాడు ఆయన. చెప్పకుండానే చెప్పేశాడు, నేను కేవలం 3 అడుగులు అడిగాను, ఈ అడుగులు 3 నాకు కాదు అనకుండా ఇవ్వడమే నాకు బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే. నువ్వు 3 అడుగులు ఇస్తే అది నా పాలిటికి బ్రహ్మాండం చెప్పాడు ఆయన. స్పష్టంగా చెప్పాడు, నువ్వు 3 అడుగులు ఇస్తే మొత్తం బ్రహ్మాండం లాక్కుంటాను అన్నాడు ఆయన. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షులు అశంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం వైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండం బునాపాలికిన్. నేను బ్రహ్మచారిని, జపం తపం యజ్ఞం చేసుకునేవాడిని. నాకేం కావాలి, ఎండలో వెళ్ళేటప్పుడు మొహం మాడిపోకుండా ఉండడానికి గొడుగు కావాలి. పూర్వం ఎండలోనే గొడుగు వాడేవారండోయ్. అందుకే గొడుగునకు ఆతపత్రము అని పేరు. ఆతపము అంటే ఎండ, ఆ ఎండ నుంచి రక్షిస్తుంది గనక ఆతపత్ర. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర. ఎండలో వెడుతున్నప్పుడు ముఖం మండిపోకుండా కాపాడున్నది గనక గొడుగునకు ఆతపత్రం అని పేరు. అందుకని నాకు గొడుగు కావాలి. తెగిపోతే తెగిపోయిన జంతువు ముడేసుకుని అలా తగిలించుకోకూడదు. మహానుభావులు కొందరు ఉంటారు, అది యజ్ఞోపవేతమా రామరామ, బాత్రూములో లెట్టిని కడగడానికి ఉపయోగించే బ్రష్ కంటే హీనంగా ఉంటుంది. ఏమిటది, అది యజ్ఞోపేతం అంటారు దాన్ని. తెగిపోయిన కంపు కొడుతున్నా నల్లగా మసిబొగ్గులు అయిపోయినా ఏదో ఒంటి మీద ఉందంటే ఉన్నట్టుగా ఉంచుతారు. అది కూడా రాత్రి తీసి మేక్కు తగిలించి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటారు. ఇంత పాపాత్ముడు మరొకడు ఉంటాడట. అసలు ఇవాళ మనం విప్రులం అని చెప్పుకోవాలంటే ఏం చేయాలి? సంధ్యావందనం చెయ్యకుండా, యజ్ఞోపవేతం పవిత్రంగా ఉండకుండా, వేళకి లేవకుండా ఉన్న దౌర్భాగ్యుడు నేను విప్రుడని చెప్పుకోవడం కంటే పాపం లేదు. దానివల్ల అసలు మనకు నష్టాలు వస్తున్నాయి. ధర్మం నిలబడాలంటే సంధ్యావందనం సక్రమంగా జరగాలి. సంధ్యావందనం సక్రమంగా చెయ్యండి, మనకి తేజస్సు ఎంత వస్తుందో చూడండి. ప్రపంచం వశమవుతుంది, పాండిత్యం తనంత తానే వస్తుంది.
అందువల్ల ఎన్ని పుణ్యములు చేసినా ఎన్ని దానములు చేసినా సక్రమంగా యజ్ఞోపవేతం స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తెగిపోతే వెంటనే మార్చుకోవాలి. తెల్లవారుజామున లేవాలి. తెల్లవారుజామునకైతే కనీసం సూర్యోదయానికైనా లేవాలి. సంధ్యావందనం చెయ్యాలి. గాయత్రి జపం చెయ్యాలి. చెయ్యండి. ఆనాడు ఈ ప్రపంచమంతా మళ్ళీ తిరిగి కృతయుగ ప్రపంచంగా మారకపోతే అడగండి. ఇది సంధ్యావందన మహిమంటే. కాబట్టి నేను బ్రహ్మచారిని గనక నాకు ఒక యజ్ఞోపవేతం కావాలి, తెగిపోతే మార్చుకోవడానికి. లేదా కమండలు